అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం తర్వాత కొండపైన నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి లైట్లు సుమారు ఒక్కొక్క లైట్కు ₹1,00,000 పెట్టి గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వీటిని నిరుపయోగంగా పక్కకు పడేశారు. మళ్ళీ వీటి రిపేర్ కోసం అని చెప్పి కొత్తగా బిల్లులు పెట్టి ఈ లైట్లకు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పేసి బిల్లులు పెట్టి వీటిని దోచుకోవాలనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది ఒక కొత్త అవినీతికి వీళ్ళు తెరలేపారు. గత ప్రభుత్వంలో ఎన్నో తప్పులు చేసినటువంటి అధికారులకు ఈ ప్రభుత్వంలో మేము శిక్షలు పడతామో అనుకుంటే వీళ్ళు కూడా చూసి చూడటం వ్యవహరించి స్వామివారి యొక్క ఖజానాకు గండి కొడుతున్నారు. మరియు యారిగుట్టకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యాల విషయంలో కూడా గత ప్రభుత్వం ఎలాగుంది ఈ ప్రభుత్వం కూడా అలాగే పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే కొండపైన రోజుకు ఒక్కొక్కటి విధంగా మనం చూస్తున్నాం. రోజుకొక అవినీతి తెరపైకి వస్తుంది. లక్షలు కోట్ల బిల్లులు పెట్టి అధికారులు ఈరోజు స్వాహా చేశారు. వాళ్ళ పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళ భార్యల పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది. అట్లా కుటుంబ సభ్యుల పేరు మీద కంపెనీలు ఏర్పాటు చేసి కొండపైన దొంగతనంగా టెండర్లు వేసి ఆ యొక్క కాంట్రాక్ట్ యొక్క వర్కులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు లోపించి ఇష్టం పనిచేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావున వీటిపైన ఇప్పుడున్న ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. గిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పునర్నిర్మాణం అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని కమిటీని వేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ గతంలోంచి చెప్పుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ వైటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఆలయ అభివృద్ధి పనులు ఉన్నాయో పూర్తిగా నాణ్యత లేకపోవడంతో అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆలయంలో ప్రధానంగా ఆలయం కొండపైన ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీప లైట్లు ఏదైతే ఉందో అవి జర్మనీకి సంబంధించింది, లేటెస్ట్ టెక్నాలజీతో కొనుగోలు చేస్తుంది అని చెప్పి సుమారు 1,00,000కు పైగా ఒక్కొక్క లైటుకు 1,00,000కు పైగా వెచ్చించి లైట్లు తీసుకురావడం జరిగింది. మరి గత సంవత్సరం 2023లో ఆలయాన్ని ప్రారంభించుకుంటే సంవత్సరం గడవక ముందుకే ఇవాళ 50% ఎక్కువ లైట్లు ఇవాళ పనికి రాకుండా వెలగలేని పరిస్థితుల్లో ఉండి పూర్తిగా ఏవైతే తీసుకొచ్చి కింద పడేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒక ఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను పర్యవేక్షణలో తర్వాత వైటీడీ వైస్ చైర్మన్ స్థాయి పర్యవేక్షణలో కొనుగోలు చేసినటువంటి ఈ లైట్లు గ్యారంటీ లేకుండా ఒక సంవత్సరం లోపే ఒక్కొక్క లైటు సుమారు 1,00,000కు పైగా వెచ్చించిన లైట్లు ఇవాళ నిరుపయోగంగా మారడం సిగ్గుచేటుకరం. తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించి కొనుగోలు చేసిన ధర ఎంత, వాటికి ఇచ్చినటువంటి వారంటీ ఏంటిది, గ్యారంటీ ఏంటిది, ఇవాళ వెలగకపోవడం కారణం ఏంది, దీని పర్యవేక్షణ నిత్యం ఇప్పుడు టెంపుల్కి సంబంధించిన ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వైటీడీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే కొనుగోలు చేసిన కంపెనీ నుంచి నిత్యం పర్యవేక్షణ చేస్తూ సర్వీస్ చేయించేటువంటి బాధ్యత వాళ్ళపైన ఉండాలి. కానీ గుట్టుచాపుడు కాకుండా వాటిని తీసుకుపోయి స్టోర్ రూమ్లో దాపెట్టుకునే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. తక్షణమే ఈఓ గారు ఇవాళ చాలా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు కదా, ఈ ఏవైతే నిరుపయోగంగా మారినటువంటి లైట్లు ఉన్నాయో వాటిని తక్షణం వెలికితీసి వాటి విలువైంది, వాటి సర్వీస్ ఏంది, తక్షణమే దాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.